మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పడిపోయే పరిస్థితులలో నీవు ఉంటున్నావేమో, కృంగిపోయిన పరిస్థితిలో నీవు ఉంటున్నావేమో. అన్నిటినీ చూస్తున్న దేవుడు నీవు పడిపోతున్న పరిస్థితిని కూడా చూశాడు. అన్నిటినీ గమనిస్తున్న దేవుడు నీ కృంగిపోయిన జీవితాన్ని కూడా గమనించి చూసి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నేను నిన్ను ఉద్ధరించబోతున్నాను. నేను నిన్ను కృంగిపోయిన చోటే నిన్ను లేవనెత్తబోతున్నాను. దేవుని బిడ్డ, మనుషులందరూ మనం పడిపోతున్నప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం కృంగిపోతున్నప్పుడు మనల్ని ఎగతాళి చేస్తారు. అయితే దేవుడు మాత్రం మనల్ని అందరినీ కృంగిపోయిన పరిస్థితులలో, పడిపోతున్న పరిస్థితులలో ఉద్ధరిస్తూ లేవనెత్తేవాడై ఉంటున్నాడు. నీవు మనుషులను వెంబడించాలా, దేవుణ్ణి వెంబడించాలా? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డ, దేవుని మీద విశ్వసించు. నీ పడిపోయిన పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ కృంగిపోయిన పరిస్థితిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆయనను పట్టుకోండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. నీ పడిపోతున్న జీవితాన్ని కాపాడుకో. నీవు కృంగిపోయిన పరిస్థితి నుంచి బయటకు రా. దేవుని నామాన్ని కీర్తించు, దేవుని నామాన్ని ఘనపరచు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజుల్లో పడిపోతున్న నీ బిడ్డల్ని నీవే ఉద్ధరించేవాడవై ఉంటున్నావు. కృంగిపోతున్న నీ బిడ్డల్ని నీవే లేవనెత్తువాడవై ఉంటున్నావు ప్రభువా. తండ్రి, మనుషులు పడిపోతున్న వారిని చూస్తే ఇంకా పడగొట్టాలని చూస్తారు. కృంగిపోతున్న వారిని చూస్తే ఇంకా కృంగదీయాలని చూస్తారు. కానీ నీవు మాత్రం పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడవై ఉంటున్నావు. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడై ఉంటున్నావు. నానా, నీ బిడ్డల్ని లేవనెత్తమని యేసు నామములో సహాయం కోరుతున్నాను తండ్రి. ఆమేన్.